సార్ మీరేమో 2024లో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేశారు, భారీ మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఎన్నడూ లేనందుగా భారీ మెజార్టీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ 151 నుంచి 11 సీట్లకు మాత్రం పడిపోయింది. కానీ ఏడాదిలోనే ప్రభుత్వం మీద చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. 5 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఏడాదిలోనే 1,80,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తున్న మాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరేం చెప్తారు సార్? ఏడాదిలో అంత తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది మీకు? ముందుగా అసలు మా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క నిమిషం, నాకు అవకాశం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసి, ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ ప్రజలకి సేవ చేసే అవకాశం ఇచ్చిన ఆయనకి రుణపడి ఉంటాను. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎవరికైనా నేను రుణపడి ఉన్నానన్నా, సేవ చేయాలన్నా అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి. ఆయనతో పాటు ఇవాళ నన్ను ఎక్కడున్నా పిలిచి మాట్లాడుతూ నన్ను ఆప్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ఆదరిస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ కనిపించినా పిలిచి భజన చేసి మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రెండు హ్యాపీనెస్లు నేను జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయాను కాబట్టి నేను అంత కఠినమైన నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ 4 సంవత్సరాలు 2 నెలలు ఉన్నప్పటికీ మా ఇంట్లో కానీ నా ఫ్రెండ్స్ కానీ వద్దు 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 అన్నా కూడా పార్టీ మారడానికి కారణం ఓన్లీ ఇలాంటి ఎమోషనల్గా కానీ నేను ఉండాలని ఒక ధైర్యం ఇచ్చేవాళ్ళు కానీ అక్కడ లేకపోవడం వల్ల అంత కఠినంగా నిర్ణయం తీసుకొని అవమానాలు భరాయించలేక అక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదని ఒక ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారే నాకు సర్వస్వం అనుకొని వచ్చినందుకు ఆయనతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా తలెత్తుకొని తిరిగే విధంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. నేను రాజకీయంగా అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో నన్ను దగ్గర తీసి అంత భారీ విజయాన్ని నాకు అందించి నన్ను ఆ సీట్లో కూర్చున్న పవన్ కళ్యాణ్ గారికి మరీ 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 థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదంటే చూసారా, పచ్చకామె ప్రపంచం అంతా పచ్చంగా కనపడుతుంది, ఆ విధంగా కనపడుతుంది తప్ప ఇవాళ ఒక విశాఖపట్నం తీసుకోండి, ఒక 10 సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఒక ఆర్సల్ మెట్ల కంపెనీ వస్తూ ఉంది, ఇవాళ ఉడార్థంలో 15 రోడ్లు పడుతూ ఉన్నాయి, మెట్రో స్టార్ట్ అయిపోయింది, రోడ్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి, మెట్రో స్టార్ట్ అవుతూ ఉంది, ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. 5 సంవత్సరాల్లో ఎక్కడో అవసరం ఎక్కడే తీసుకోండి, ఒక్క పనైనా జగన్మోహన్ గారు చేశారా? అదానికి వచ్చి కొబ్బరికాయ కొట్టాడు తప్ప, సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి కొబ్బరికాయ కొట్టాడు తప్ప అసలు ఎయిర్పోర్ట్ని పరుచుకున్నాడా? లేకపోతే ఒక మెట్రో 3 సార్లు మీటింగ్ పెట్టి కొబ్బరికాయను కొట్టగలిగాడా? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చాడా? ఒక ఉద్యోగం ఇచ్చాడా? అసలు ఏం చేసేది నోట్లేస్తారు ప్రజలు. నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటే రాష్ట్రంలో బిజినెస్ చేసుకుంటే ఓట్లేస్తారా? లెక్కల దందాలు చేసుకుంటే ఓట్లేస్తారా? ల్యాండ్ దందాలు చేసుకుంటే ఓట్లేస్తారా? ఎందుకు వేస్తారు ప్రజలు? చెప్పండి. ప్రజలు నువ్వు చేసేదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏడాదిలో వ్యతిరేకత ఏం లేదంటారా? ఏమి వ్యతిరేకత లేదు. ఎప్పుడు వ్యతిరేకత ఉంది అనే వాళ్ళు ఆ చుట్టూ తిరుగుతారు. నెల్లూరు వెళ్ళినా అదే బ్యాచ్ ఉంటుంది, చేపూరు వెళ్ళినా అదే బ్యాచ్ ఉంటుంది, కడప వెళ్ళినా అదే బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ముందుకు వచ్చి ఓ అంటే అదేదనుకుంటారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వచ్చిన జనం ఎలక్షన్ ముందు రాలేదా? లక్షల సంఖ్యలో వచ్చారా? నువ్వు లక్షల సంఖ్యలో చూపించావుగా, ఓట్లు ఎందుకు ఓడిపోయావు? రోజు జనం వచ్చేస్తానంట. ఇప్పటికైనా మారండి రా బాబు, మారండి. ఎలక్షన్ ముందు అంతమంది వచ్చారు కదా, ఎక్కడ పోయినాయి ఓట్లు? ఆ పెయిడ్ బ్యాచ్ ఎప్పుడు అక్కడే ఉంటుంది, ఎక్కడే పోదు. వాళ్ళని చూసే అంత అయిపోద్ది అనుకొని ఇలాగ అయిపోయాం. ప్రజలకు అనుకూలంగా మాట్లాడండి, ప్రజలకి ఉద్యోగాలు కల్పించండి, పరిశ్రమలు ఆహ్వానించండి, ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. జనం మిమ్మల్ని నమ్ముతారు. అంతేగాని జనం వచ్చారు, జగన్ వచ్చారు ఎందుకు జనం 1,80,000 కోట్ల రూపాయలు ఏడాదిలో అప్పులు చేయడం అప్పుడు ఏం చెప్తారు సార్? తప్పలేదు. ఆయనలాగా విశాఖపట్నం కలెక్టరేట్, ఎంఆర్ఓ ఆఫీసులు, రాష్ట్రంలో ఆస్తులన్నీ తాకట్లు పెట్టేసి అప్పులు చేయడం అవన్నీ అబద్ధాలే. ఇవాళ విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులను తేవడంలో కానీ, ఉద్యోగ కల్పించడంలో కానీ ఓ పక్క ముఖ్యమంత్రి గారు, మరో పక్క డిప్యూటీ చైర్మన్, మరో పక్క లోకేష్ గారు 24/7 కష్టపడతా ఉన్నారు. ఎన్ని కంపెనీలు చూస్తున్నాయి, ఎన్ని రోడ్లు అయిపోతామో, ఈ విశాఖపట్నం ఎలా అభివృద్ధి జరగబోతా ఉంది, రాష్ట్రం ఎలా అభివృద్ధి జరుగుతుందో చూసుకోవాలి తప్ప ఈ ఎంతసేపటికి ఆ పెయిడ్ బ్యాచ్ చేసినట్టుగా ప్రశ్న మీదకి వచ్చి అరిసి అరిసి అరిసిపోవడం తప్ప
ఏముంటుంది? జనం వచ్చేసారు అన్నాడు అంబరరాంబ. వచ్చి మన రాలేదా? 2024 రాలేదా? వద్దురా, ఇలా చేసి ఆయన అలా చేశారు మీరు. లేకపోతే ఆయన భూమి మీద ఉండేవాడు. నీలాంటి ఈ చప్పట్ల బ్యాచ్ వచ్చి ఆయన అలా అయిపోయాడు. ఇలా కొద్దిగా రియాలిటీ ఉండి ఒక 20-30 సీట్లను వచ్చాయి. ఇంత ఘోరంగా పోయేవాడు కాదు. రియాలిటీలో ఉన్నారు. అప్పుడైనా నేను చెప్పాల్సింది ప్రజలకు సేవ చేస్తే మార్గంగా ఆలోచించేయాలి తప్ప ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిను, పవన్ కళ్యాణ్ గారిను, లోకేష్ గారిను లేకపోతే ఎవరినో తిడతా ఉంటే ఓట్లు వస్తాయనుకుంటే భ్రమ. ప్రజలు చాలా గమనిస్తూ ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా మన నిర్ణయాలు ఉండాలి, వాళ్ళగా మన పరిపాలన తప్ప ఈ రాష్ట్రంలో ఒక బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకుంటాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చుక్కలు చూపించారో ఎవరికైనా అలాంటి చుక్కలు చూపిస్తారు అని చెప్పేసి ఇలా ప్రజలు నమ్ముతున్నారు, నాయకులు నమ్ముతున్నారు. సో అదే దృష్టిలో పెట్టుకొని మన బిహేవియర్ ఉండాలి తప్ప ఈ దందాలు అన్నీ కూడా మానేసి, నేను ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే సాయిరెడ్డి దాదాపు వద్దు అంటుంటే పల్లాసిని ఇల్లు కొట్టించాడు. నేను చెప్పారు, సార్ తప్పు సార్ అంటే నీ ఫ్రెండా అన్నాడు. అవిసి ఆ ఎదవ పక్క నుండి వాడేమన్నాడు, వాళ్ళ ప్రాణమిత్రుడు అందుకు చెప్తున్నాడు సార్. ఎవరు సార్? విసి. ఎవరిల్లు? పలా ఇల్లు. పిల్లలు వాళ్ళిద్దరు కూడా ఇద్దరు వ్యతిరేకించారు. నాలుగు అక్కడ ఉండే తప్పు చేస్తున్నారు మీరని. ఇవాళ ఏమైంది? సాయిరెడ్డి గారు తప్పించుకున్నారు, వీసీ గారు తప్పించుకున్నాడు, ఎంప్లాయీస్ బలైపోయారు కదా. అదే రోజు చెప్పాను నా మాట, మీ ఇద్దరు బాగానే ఉంటారు, బలైపోతారు సార్ అంటే ఆ రోజు ఎంప్లాయీస్ని మీరు చేస్తారా చేయరా, చేయకపోతే మీరు తప్పుకున్నారు. మీరు తప్పుకున్నారు, ప్రభుత్వం తప్పుకుంది, అధికారి బలైపోయి ఎన్ని నీళ్ళు కొట్టించుంటాడు ఇదే సాయిరెడ్డి, ఇదే వీసీ ప్రసాద్ రెడ్డి. ఈ విశాఖపట్నంలో ఎన్ని అలాగా ఒక పల్లాసీను, ఒక పేలాసీను, ఒక శ్రీహాస్ నాగార్జున, ఇలా చెప్పుకుంటూ పోతే అయ్యన్న పాత్రుడు గారి ఇల్లు, ఇంక ఇలాంటివన్నీ చెప్పుకుంటే ఎన్ని ఉన్నాయి. ఇవాళ సాయిరెడ్డి ఇల్లు కొడుతుంటే గత ఏంటి చూసావా? రోజులు ఎలా ఉంటాయో. ఆయన ఇల్లు కొడుతుంటే బాబ్బా అని బతులాడుకుంటున్నాడు. ఏంటి సార్ ఆ వివాదం ఏంటది? ఇదే ఆయన ఎలా కొట్టాడు అలా కొడుతున్నాడు సిఆర్ జడ్జి జనాలు. మనం అదే చెప్తున్నాం. ఇప్పుడు అధికారంలో మీరు చేశారా లేకపోతే ఏంటిది? అదే సార్, ఆటోమేటిక్ జరిగిపోతాయి కదా. నువ్వు చేస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోం కదా. అలాగే ఉంటాయి. అదే నువ్వు కామ్గా ఉన్నావు అనుకో, వాళ్ళు కామ్గా ఉంటారు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న అహంకారం, అధికారంలో పేలిపోతే అలాగే ఉంటాయి. మంత్రి పదవి శాశ్వతం కాదు, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు, ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మారుతూ ఉంటాయి. మనం ప్రజలకు సేవ చేయాలి, ఈ యువతకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ చేయాలి. అలా ఆలోచనతో మాత్రం మనం పనిచేయాలి తప్ప ఎదుటోని బెదిరిద్దాం, పార్టీని తీసుకొని ఎదుటోని ఇరగకూడదాం, లేదా ఎదుటోని నాశనం చేద్దాం అంటే ఇలాంటి పరిస్థితి. నేను పార్టీ మారినప్పుడు కూడా చాలా ఎదవేశారు వేశారు. నా పబ్బుల మీదకి వెళ్ళిపోయారు, నా బిజినెస్ ఆపిచ్చారు. నేను అన్నీ డిసైడ్ వెళ్ళా. ఏం పీక్కొని వెళ్ళాను. నేను నా మీద ప్రయోగించాను. ఏకంగా జగన్ టార్గెట్ చేస్తారని మీరు ముందే ఊహించారా? డిసైడ్ వెళ్ళాం. వెళ్తాను చూసాగా, నాకంటే దగ్గరకు చూసిన వాళ్ళని చూసా. నా వ్యాపారం ఆపిచ్చారు. డైరెక్ట్గా నేను వేదాంత వర్క్లు అసలు ఎప్పుడు వర్క్ల మీదకి ఎవరు వెళ్ళారు, పోర్ట్లో వర్క్లు ఎవరు తెచ్చారు. డైరెక్ట్గా వేదాంతకి ఫోన్ చేసి చెప్పారు, ఇమ్మీడియట్గా ఆయన ఆపుతారా, ఆయన పార్టీ మాట ఆపేయమని. ఎవరు అలా ఇన్వాల్వ్ అవ్వరు అసలు బిజినెస్. ఎవరు చేశారు సార్ ఆ ఫోన్లో? విను ఇది కామరాజ్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు, బిజినెస్లు ఆపించారు. మరి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా 6 నెలల ముందు నిన్ను కాదని మేము వెళ్తున్నామంటే అన్నిటికి తెగించి వెళ్తాం తప్ప నువ్వు ఊపితే ఊగడానికి, భయపెడితే భయపడడానికి వెళ్ళం కదా. భయం ఉంటే ఎలా వెళ్ళం కదా. ఫస్ట్ పర్సన్ నేను ఆ రోజు పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు నాతో స్టార్ట్ అయింది పత్రం. చెప్పే కూడా నేను అదే, నా జాతకం అలాంటిది పోతారని కూడా చెప్పే బయటకు. అంతలా బెదిరింపులు ఆ విధంగా బెదిరింపులకి ఎవడ భయపడతాడు చెప్పండి? ఆయన భయపడితే భయపడ్డాం కానీ చిన్నపిల్లల అలా చేసి అలా చేసుకున్నాడు. ఈ అదవల మాటలు నమ్మి అలా నెత్తికి తెచ్చుకుని అలాగ అయిపోయాడు. మరి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అక్రమంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఉదాహరణ విశాఖపట్నం తీసుకోండి. ఎవరిదైనా ఒక ఇల్లు ఎక్కడైనా రాజకీయ కక్షలతో ఈ ఒక విషయం జరిగింది ఎక్కడ దాకా విశాఖపట్నం తీసుకోండి. ఒక్క ఇల్లు చెప్పమండి ఎవరైనా ఆ పార్టీలో ఒక ఓటు వేయించే మగవాడు ఎవరైనా ఉంటే, దమ్మనోడు ఎవరైనా ఆ పార్టీలో ఉంటే రాజకీయ కక్షకి ఇది కూడా చూపించమండి. అంతా
ఆయన చప్పట్ల బ్యాచ్ ఎక్కువైపోయి అలాగైపోయాడు. ఇటీవల మరి మహిళల మీద దాడులు కూడా జరిగాయి కదా సార్. ఉప్పాల హారిక జడ్పీ చైర్పర్సన్ మీద దాడి జరిగింది. వ్యక్తిగతంగా కక్ష నీకు నాకు పడక నేను కొట్టుకోవడం లేదా ఆడికి పడక కొట్టుకో ఈ రాష్ట్రంలో దేశం ఎన్నో జరుగుతుంటాయండి. వ్యక్తిగత సమస్యల్ని రాజకీయానికి తీసుకురావడం, వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లో మాట్లాడడం, ఈ రెండు పక్కన పెట్టాలి. మనం ఎక్కడో జరిగిన ఇష్యూస్ని మనం నెత్తికి తెచ్చుకోకూడదు. రాజకీయంగా కానీ జరిగితే ఆర్థిక అన్యాయం జరిగితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎవరిని వదలరు కదా, చట్టం తన పంతా తీసుకెళ్ళిపోద్ది. అది రాజకీయాలకు సంబంధం లేదు. అయితే రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదు అంటారు. ఏ బుక్ రాజ్యాంగం లేదు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ రెడ్ బుక్ ఉంటుంది.